ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడమే తెలంగాణకు చేసిన అతిపెద్ద మేలుగా బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అసెంబ్లీలో కామెంట్ చేయడం పెను దుమారాన్ని రేపుతోంది. ప్రత్యేక హోదా అంటే ఏంటి, దాని ఎప్పుడు ప్రారంభమైంది, దానివల్ల లాభాలు ఏంటి, ఆయన చెప్పేదాన్ని బట్టి చూస్తే ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటే పరిశ్రమలు తరలిపోయేవి, మనం ఎంతో నయం కదా, వాళ్ళకి చిన్న ప్యాకేజ్ ఇచ్చి వదిలేరు, దాన్ని చూసి సంతోషించండి అని చెప్పి అనడం ఎంతవరకు సమంజసం. అసలు ప్రత్యేక హోదా ఎప్పుడు మొదలైంది, దాని స్టోరీ ఏందో చూద్దాం. ప్రత్యేక హోదా అనేది 5వ ఆర్థిక సంఘం సిఫార్సును అనుసరించి 1969లో రాష్ట్రాలకి ప్రత్యేక హోదా కల్పించే పద్ధతిని ప్రవేశపెట్టారట. ఇకపోతే అస్సాం, నాగాలాండ్, జమ్మూ కాశ్మీర్లకు మాత్రమే ప్రత్యేక హోదా ఉండేది తొలి రోజుల్లో. తర్వాత వివిధ రాష్ట్రాల నుంచి డిమాండ్ రావడం, అక్కడ పరిస్థితుల కారణంగా మరో 8 రాష్ట్రాలకి ఈ హోదా కల్పించారు. ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్లకు ప్రత్యేక హోదా ఉంది. అయితే దేశంలో ప్రస్తుతానికి 11 రాష్ట్రాలకి ప్రత్యేక హోదా కల్పించగా, ఇటీవల ఏపీతో పాటు బీహారు, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, రాజస్థాన్ రాష్ట్రాలు కూడా ఈ హోదా కోసం డిమాండ్ని లేవనెత్తున్నాయి. ప్రత్యేక హోదాపై అధ్యయనానికి కేంద్ర ప్రభుత్వం 2013లో అప్పటి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ ఆధ్వర్యంలో కమిటీ వేసింది. ప్రత్యేక హోదా ఇవ్వడానికి అసలు ఏంటి, దాని యొక్క అర్హతలు ఏంటి అని చూస్తే, పర్వత ప్రాంతాలు, రవాణా సౌకర్యాలు సరిగా లేని ప్రాంతాలే ఉండాలి ముఖ్యంగా. తర్వాత జనసాంద్రత తక్కువగా ఉండాలి. తర్వాత గిరిజనుల సంఖ్య ఎక్కువగా ఉండాలి. తర్వాత సరైన మౌలిక సదుపాయాలు లేని ప్రాంతాలే ఉండాలి. ఆర్థిక వనరులు ఉన్నప్పటికీ ఆర్థికంగా పరిపుష్టంగా లేని ప్రాంతమే ఉండాలి. ఆ తర్వాత విదేశాలతో సరిహద్దులుండి వ్యూహాత్మకంగా ప్రాధాన్యం ఉన్న రాష్ట్రాలే ఉండాలి. ఇవి ఇది ప్రత్యేక హోదాకు సంబంధించిన ఒక ఇది. ఇంతకీ ప్రత్యేక హోదా ఎవరిస్తారు? ప్రధానమంత్రి అధ్యక్షతన ఉన్న జాతీయ అభివృద్ధి మండలి ఎన్డీసీ, కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రణాళిక సంఘం సలహా మేరకు ప్రత్యేక హోదాపై నిర్ణయం తీసుకుంటారు. అయితే ఇప్పుడు ప్రణాళిక సంఘం స్థానంలో కొత్తగా నీతి ఆయోగ్ను ఎన్డీఏ ప్రవేశపెట్టింది, అది ఏర్పాటు చేసింది. ప్రత్యేక హోదా అనేక నిధుల కేటాయింపులతో సంబంధం ఉండడం వల్ల కేంద్ర ఆర్థిక సంఘం నిర్ణయం కూడా ఇందులో కీలకంగా మారుతుంది. ప్రయోజనాలు ఏమేమి కలుగుతాయి అని చూస్తే, ప్రత్యేక హోదా కల్పించిన రాష్ట్రానికి కేంద్రం మెరుగైన సదుపాయాలని అందించేందుకు గ్రాంట్ల రూపంలో ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇస్తున్న నిధుల్లో 30% నిధులు మొదట ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకే పంచుతారు. ఆ తర్వాతే మిగిలిన 70% నిధులని ఇతర రాష్ట్రాలకు అందిస్తారు. కేంద్ర ప్రభుత్వ పథకాల్లో 90% నిధులని గ్రాంట్లుగా, 10% నిధులను ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు రుణంగా ఇస్తారు. పన్నుల్లో మినహాయింపు కూడా ఉంటుంది. పరిశ్రమలు పెట్టేవారికి రాయితీలు ఇస్తారు, ప్రోత్సాహకాలు అందజేస్తారు, రుణాల చెల్లింపు వాయిదా వేయడం ద్వారా పునరుద్ధరించడం కూడా చేస్తారు. ఇది మహేశ్వర్ రెడ్డి ఎలిటి ఆయన తెలంగాణ అసెంబ్లీలో చేసిన ప్రధానమైన కామెంటు ఏంటంటే, ఇలానే పరిశ్రమలు పెట్టేవాళ్ళకు విపరీతమైన రాయితీలు ఇస్తారు, సబ్సిడీలు ఇస్తారు. వాళ్ళు ఇంత కరెంటు బిల్లు కట్టాల్సి ఉంటే చాలా తక్కువ కట్టాల్సి వస్తుంది, ఇంత పన్ను చేసి చాలా తక్కువ ఉంటుంది, ఇంత ల్యాండ్ చాలా తక్కువకి ఇస్తారు. ఇవన్నీ బాగా జరగడం వల్ల ఏమైపోతుందంటే ఇండస్ట్రీస్ క్యూ కడతాయి. మరి ఇంత ఇది ఉండి ఎందుకు ఇలాగా జరగట్లేదు, ప్రత్యేక హోదాని ఎందుకు బీజేపీ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదంటే, ఫస్ట్ ఇక్కడ ప్రత్యేక హోదా మీద చాలా భారీ ఎత్తున పోరాటం జరిగింది 2019 ఎన్నికల ముందు. అసలు జగన్మోహన్ రెడ్డి ఒక డెడ్లైన్ పాలిటిక్స్ తెరలేపి పీకే సలహా సూచనలు తన ఎంపీలని రాజీనామా చేసి, ఆ తర్వాత ఆ డిమాండ్ని, నాకు ఇన్ని రోజుల్లో ప్రత్యేక హోదా రాష్ట్రానికి ఇవ్వకపోతే నేను ఇలా చేస్తాను అని ఒక డిమాండ్ క్రియేట్ చేసి, అండ్ ఒక డెడ్లైన్ పాలిటిక్స్ ఏర్పాటు చేసి, కేంద్రం నుంచి ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం యొక్క లీడర్లు బయటకు వచ్చేలా చేసి, తర్వాత ఇదే అశోక్ గజపతిరాజు లాంటి వాళ్ళు పాపం కేంద్ర మంత్రిత్వమే పోగొట్టుకున్నారు. ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ అవిశ్వాస తీర్మానం పెడితే అందుకు అధికార పక్షంగా ఉన్న టీడీపీ సచ్చినట్టు తలకాయ ఆడించి మద్దతు తెలపడం. అదేమంటే ఆ రోజుల్లోనే మోడీ జగన్ ట్రాప్లో పడ్డాడు చంద్రబాబు అని చెప్పి కామెంట్ చేయటం. తర్వాత
ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించడం ఇవంతా ఒక పెద్ద చరిత్ర. చంద్రబాబు మళ్ళీ తిరిగి ఎన్డీఏ కూటమిలో చేరడానికి ఆనాడు మేము ప్రత్యేక హోదా కోసం ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చాము అని చెప్పి అనడం. ఇప్పుడు ఆయన 16 సీట్లు ఇస్తే ఆ 16 సీట్లు కేంద్ర ప్రభుత్వానికి ఎంత అవసరం అంటే కళ్యాణ్ బెనర్జీ చెప్పినట్టు 2 కర్రల సాయంతో నడుస్తుంది కుంటి ప్రభుత్వం అని చెప్పి ఆయన కామెంట్ చేసింది తెలిసిందే మీకు. ఈ క్రమంలో బీహార్ నుంచి అయినా ప్రత్యేక హోదా మీద భారీ ఎత్తున డిమాండ్ వచ్చిందేమో కానీ ఏపీ నుంచి ఇంతవరకు ప్రత్యేక హోదా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్ ఇంతవరకు కామెంట్ చేయలేదు. ఏదో 15,000 కోట్లు అమరావతికి ఆ తర్వాత పోలవరానికి తరచుగా నిధులు ఇస్తామని చెప్పి అందంతో సరిపెట్టారు, మమ అనిపించారు. ఇలా ఉంటే ఏపీకి ఏమో 15,000 కోట్లు ఇస్తారు, మాది కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి, అది ఎన్డీఏ గవర్నమెంట్ కాబట్టి 15,000 కోట్లు ఇస్తారు, మాది కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి మా మీద ఈ వివక్ష, మీకు 8 ఎంపీ సీట్లు ఇస్తే మాకేమి ఇచ్చారు గాడిద గుడ్డు అని కేటీఆర్ లాంటి వాళ్ళు అనడంతో పాటు భారీ ఎత్తున ఫ్లెక్సీలు అన్ని ప్రతిపక్షాలు బీఆర్ఎస్, కాంగ్రెస్, ఆ తర్వాత సిపిఐ, సిపిఎం ఇందరూ కలిసి తెలంగాణకి అన్యాయం జరిగింది అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన పరిస్థితుల్లో బీజేపీ యొక్క ఎమ్మెల్యే అసలు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం ద్వారానే తెలంగాణకి ఎంతో మేలు చేసింది కేంద్ర అధినాయకత్వం, కాబట్టి మీరు దీన్ని సర్దుకోండి అని చెప్పి అనడం అనేది ఇప్పుడు మళ్ళీ ప్రత్యేక హోదా మీద ఒక పెద్ద భారీ ఎత్తున చర్చకు తెరలేచింది. దట్స్ ఇట్.